థ్యాంక్ యూ సార్. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశాన్ని నా ముందు పెట్టడం జరిగింది. న్యాయశాస్త్రంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కొండలరావు గారు రాజ్యాంగం ద్వారా మనకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. సో రకంగా దానికి అంటే భారత రాజ్యాంగంలో నీ బీసీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి స్పష్టత కరువైంది. ఏ కోర్టుకు పోయినా కొట్టేస్తా ఉన్నారు. సో దీనికోసం మీరు ఏం చేయబోతా ఉన్నారనేటువంటి ప్రశ్న అక్కడ కనిపించింది. ఆ తర్వాత మిగతా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తాను సార్. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ అనేటువంటి అంశం మొత్తం చర్చనీయాంశంగా మారిన ధర్మిలా ప్రజలకు ఈ ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేకపోతే కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ మహారాష్ట్ర కేసుకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తా ఉన్నాయి. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ రావాలంటే అంత ఈజీ అంశం కాదు. రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు దాంట్లో లేవు మనకు అనేటువంటి మాట వాస్తవం. ఆ రోజే పార్టీ ఆవిర్భావం రోజే పెద్దలు చెప్పడం జరిగింది, నీ రాజ్యాంగం రాసే దాంట్లో మన బీసీలు లేరు కదా, కనీసం ఈ వర్గాల గురించి మాట్లాడిన మనిషి లేడు కదా అనేటువంటి చర్చ కూడా మేధావి వర్గం నుంచి ఆ రోజు నేను విన్నా. ఇక్కడ తమిళనాడులో బీసీల హక్కులు రక్షించడం ఆ ప్రభుత్వాల బాధ్యతగా మారినటువంటి పరిస్థితుల్లోనైనా ఎన్ని రాజ్యాంగాలు అడ్డొచ్చినా ఎన్ని కోర్టులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా అది ఎక్కడ నడుస్తుంది. నీకు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు మంచి చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రేపటి బీసీ ప్రభుత్వం ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి బీసీ సమస్యల పరిష్కారానికి నెలలు కూడా అవసరం లేదు. కొన్ని గంటల్లో అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు. కొన్ని గంటల్లోనే. ఇక్కడ ఈ రకమైనటువంటి రిజర్వేషన్, అప్పుడు రిజర్వేషన్ ఎప్పుడు ఎవరు అడుగుతా ఉన్నారు? ఎవరైతే ఫలాలు అందుకోలేకపోతా ఉన్నారో ఆ వర్గాల వాళ్ళు అడుగుతా ఉన్నారు. నువ్వు అసలైన ఫలాన్ని నీ వాళ్ళ చేత కూర్చుండబెట్టిన తర్వాత రిజర్వేషన్లు వాళ్ళు అడుక్కునే పరిస్థితి వస్తుంది అప్పుడు. కానీ కోర్టులు అడ్డుకుంటాయి. కానీ ఈ రాష్ట్రంలో ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్లేస్ లో బీసీ ప్రభుత్వం ఉంటే ఏం చేస్తుంది, ఈయన ఏం చేసిందో చెప్తా. అఖిల పక్షాన్ని అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోతున్నా అని ప్రకటన చేసిండు. ఇది గవర్నర్ కన్సైన్ పంపి ఆ తర్వాత పార్లమెంట్ ఆమోదం కూడా తీసుకోవడానికి ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోతున్నా అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పోయిందా అఖిల పక్షం? పోలే కదా. నీకు చిత్తశుద్ధి లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న జయలలితకు సాధ్యమైనటువంటి అంశము ఈ రాష్ట్రం ఆల్రెడీ అనేకమైనటువంటి త్యాగాలు, పోరాటాలు, గాయాలు అన్నిటితో కలగలిపినటువంటి ఒక అగ్నిగుండం అసొంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలను చూపించి తేవడం పెద్ద కష్టం కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళని బోను ఎక్కించాల్సినటువంటి అవసరం ఉండే. ఎందుకంటే ఇక్కడి నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలను బోను ఎక్కించాల్సినటువంటి అవసరం ఉండే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ ఆ భారతీయ జనతా పార్టీ నడిపేది కూడా అగ్రవర్ణమే. ఈ కాంగ్రెస్ పార్టీని పేరుకు మహేష్ కుమార్ గౌడ్ గారైనా కూడా కంట్రోల్ సిస్టమ్ అంతా మళ్ళా వాళ్ళ చేతుల్లోనే ఉంది.
ఇక బీఆర్ఎస్ పార్టీకి అయితే మీకు తెలుసు అసలు బీసీ వాసనే అసలు దరిదాపులోకి రానియకుండా వీలైనంత తొందరగా దాన్ని ఖతం చేయాలనుకుంటుంది. కానీ వీళ్ళ ప్లేసులో బీసీ ప్రభుత్వం ఉంటే ఈ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు ఉంటది, మరీ ముఖ్యంగా చిత్తశుద్ధి ఉంటది. కాబట్టి ఈ రాజ్యాంగపరమైనటువంటి రక్షణ రావాలంటే కేంద్రం పైన పెట్టాల్సినటువంటి ఒత్తిడి, దాని విధానం, ఆ పార్టీ ఆయుష్ను ఇక్కడ పీకేస్తున్నాం, ఈ ఆయుష్ను తగ్గిస్తున్నాం, ఆ పార్టీ గొంతు పట్టుకుంటున్నాం అంటే అక్కడ పని అవుతుంది. ఆ కార్యక్రమం ఇతను చేయలేకపోయిండు. రేపటి బీసీ ప్రభుత్వంలో అది వస్తుంది. రెండోసారి లక్ష్యం తేలికైనది కాదు అనేటువంటి ప్రశ్న మీరు నా ముందు పెట్టినారు. సార్, నేను యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి నూరుకున్నా సార్. కత్తి నూరుకున్నా, ఆ నూరుకున్నటువంటి కత్తితో నేను వాపసు వస్తానని పోతలేను సార్ యుద్ధానికి. నాకు వెనకాల మళ్ళీ వాపసు వచ్చినాక ఏడ కూర్చుందాం ఏడ పడుకుందాం అనే ఆలోచన లేదు సార్. నా లక్ష్యం స్ట్రేట్ గా ఉంది, ఒకటే, నేను మళ్ళీ వెనక్కి రాను. యుద్ధంలోకి దిగితే అలాగే పోతా. లక్ష్యం తేలికైనది కాదు అని మీరు అనుకుంటారు, నా శరీరం తేలికైనది కాదు అని నేను అనుకోవట్లేదు. రెండోది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది పౌర సమాజం ఒకే అంశం మీద, చాలాసార్లు చెప్తా, ఒకే అంశాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం అని నేను భావిస్తా. ఒకే అంశాన్ని ఎక్కువ మంది ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం. ఇవాళ ఈ బీసీల చర్చ ఇక్కడ జరుగుతుంది, హైకోర్టు దగ్గర జరుగుతుంది, గ్రామాల్లో జరుగుతుంది, మండలాల్లో జరుగుతా ఉంది, జిల్లాల్లో జరుగుతా ఉంది. ఏం కాబోతుందని ప్రజలంతా టీవీల ముందు కూర్చున్నారు. సో ఒకప్పుడు 4 గోడలకు పరిమితమైనటువంటి అంశం ఇవాళ నలుమూలల వ్యాపించినటువంటి దరిమిల ఇది శరవేగంగా ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇప్పుడు తేలికన్న విషయం నాకు అర్థమవుతా ఉంది ఇప్పుడు. రెండోది, అంతర్గత ఐక్యత అంతంత మాత్రంగానే ఉంది సార్. ఈ తెలంగాణ నేలకు ఒక గొప్ప లక్షణం ఉంది. తను కావాలి అనుకున్నప్పుడు, తనకు విరక్తి వచ్చినప్పుడు ఈ తెలంగాణ తల్లి తనంతట తాను ఒక ఉద్యమం పుట్టించుకుంటుంది, దాంట్లోంచి ఓ నాయకుని పుట్టించుకుంటుంది. ప్రతి 10 ఏళ్ళకి ఇక్కడ జరిగింది ఇదే, ప్రతి 10 ఏళ్ళకి జరిగింది ఇక్కడ ఇదే. కాబట్టి నేను నాయకులను ఐక్యం చేసే పనిలో లేను, ప్రజలను ఐక్యం చేసే పనిలో ఉన్నా. నాయకులను ఐక్యం చేస్తే నాయకులంతా కండువాలు శాలువాలు పట్టుకొని పోతున్నటువంటి నాయకులను ఐక్యం చేసే సమయ వృధా కార్యక్రమం. వెరీ గుడ్, చాలా చక్కని సమాజాలు చెప్పారు. దీనికి అనుబంధంగా